నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కెలాయిడ్ స్కార్స్ అంటే గాయం అయిన తర్వాత కొంతమందికి ఆ గాయం పైన ఉబ్బులాగా స్కార్స్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనకి గాయం అయిన తర్వాత కుట్లు వేసిన తర్వాత ఏ రకంగా అయితే అక్కడ ఒక స్కార్ ఏర్పడుతూ ఉంటుందో సో అదే రకంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా అందవిహీనంగా అనిపిస్తూ ఉంటుంది. సో అందరిలో ఇలా జరుగుతుందా అంటే కాదు. కొంతమందిలో మాత్రమే ఈ రకంగా కనిపిస్తుంది. సో ఎందుకు వారిలో ఇలా వస్తుంది? ఆ స్కార్స్‌ని తొలగించుకునే అవకాశం ఉంటుందా? ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ సో ఇప్పుడు ఈ స్కార్స్ అనేవి కెలాయిడ్ స్కార్స్ అనేది ఎవరిలో వస్తూ ఉంటాయి? ఎందుకు అసలు అలా వస్తూ ఉంటాయి? సో కిలాయిడ్ స్కార్స్ అంటే జనరల్‌గా తెలుగులో అయితే కిలాయిడ్ గడ్డలు అలా అంటాము. మనం ఓకే. ఎక్కువగా చెస్ట్ గాని ఈ ఆర్మ్స్ పైన గాని బాడీలో ఎక్కడైనా చూస్తూ ఉంటాం. చెస్ట్ కిలాయిడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. చెస్ట్‌కా? ఆ! ఓకే. చెస్ట్‌కి ఎక్కువగా మనం చూస్తా ఉంటాము. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక దెబ్బ తగిలిందనుకోండి. దెబ్బ తగిలితే జనరల్‌గా ఏమవుతది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ మెకానిజం స్టార్ట్ అయ్యి అక్కడికి కొల్లాజెన్ ఎళ్లి ఆ దెబ్బని హీల్ చేసేస్తూ ఉంటుంది. హ్మ్. ఈ కిలాయిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎక్సెసివ్ కొల్లాజెన్ అక్కడికెళ్ళిపోతదనమాట. ఆ దెబ్బని హీల్ చేయడానికి. సో ఆ ఎక్సెసివ్ కొల్లాజెన్ వెళ్ళడం వల్ల అది స్కార్ లాగా ఫార్మ్ అయితది. ఓకే. ఇప్పుడు మనకి చాలా మంది ఫీమేల్స్‌లో గూడా మనకి సిజేరియన్ అయినప్పుడు ఆ! ఆ లైన్ అక్కడక్కడ. నార్మల్‌గా హ్మ్. ఫార్మ్ హ్మ్. అవుతది. ఈ కిలాయిడ్ టెండెన్సీ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి చాలా పెద్దగా స్కార్ ఉబ్బులాగా వచ్చేస్తుంది. వచ్చేస్తదనమాట. హ్మ్. హ్మ్. సో ఇది ఎందుకు అంటే ఓవర్ రియాక్టివ్ అయిపోవడం వల్ల స్కిన్ అండ్ ఎక్సెసివ్ కొల్లాజెన్ అక్కడికెళ్ళడం వల్ల వీళ్ళకి ఇది ఫార్మ్ అవుతది. నాట్ ఓన్లీ యాక్సిడెంట్స్ గానీ దెబ్బ తగలడము ఇట్లానే కాదు. మనకి పింపుల్స్ ఒస్తాయి గదా! హ్మ్. ఆ పింపుల్స్ వచ్చిన వాళ్ళకి కూడా కిలాయిడ్ ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళలో. ఫేస్ మీద కూడా వస్తదా? ఫేస్ మీద ఓకే. గూడా. అంటే పింపుల్స్ కొంచెం గడ్డల్లాగా వస్తాయి హ్మ్. కొంతమందికి. హ్మ్. వీళ్ళలో కిలాయిడ్ లాగా వస్తాయి. హ్మ్. అండ్ వాళ్ళకి ఇది ట్రీట్ చేయాలి, ఇది చేసుకోవాలి అని తెలియకుండా కొంతమంది దగ్గరికెళ్ళినప్పుడు కట్ చేస్తారు. అయ్యో! కట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువొస్తాయి. ఎందుకంటే మళ్ళీ ఇంజ్యూరీ చేస్తున్నారు గదా స్కిన్‌ని. సో హ్మ్. హ్మ్. ఇట్లాగా రకరకాల రీజన్స్ బర్న్స్ అయిన తర్వాత, ఆపరేషన్స్ అయిన తర్వాత, యాక్సిడెంట్స్ అయిన తర్వాత, పింపుల్స్ ఫార్మ్ అయ్యాక ఇలా రకరకాల ఇంజ్యూరీస్ జరిగి కిలాయిడ్స్ అనేది వస్తూ ఉంటుంది. సో హ్మ్. డిఫరెంట్ ప్లేసెస్ చెస్ట్, ఆర్మ్స్, బ్యాక్ అట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో అంటే వస్తాయి. ఇవి మన బాడీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని? దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది గాని దీనివల్ల మనకి ప్రాణానికి ప్రమాదం అయ్యేది కాదు. హ్మ్. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే ఓన్లీ అపియరెన్స్. హ్మ్. కాస్మెటాలజీ సైడ్ ఇది ఎక్కువగా అంటే కాస్మెటిక్ అపియరెన్స్ వైజే మనం తీసేసుకోవాలి తప్ప హ్మ్. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకదాని నుంచి ఇంకోటొస్తది అలా ఉండదు. సో ఓకే. నీకెక్కడైనా దెబ్బ తగిలిందా వస్తది. ఓకే. నువ్వు ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా కూడా మళ్ళీ నీకక్కడ ఇంజ్యూరీ అయితేనో, లేదంటే నువ్వు బాగా ఇచ్చింగ్ చేస్తున్నావు వచ్చేస్తది. సో ఓకే. ఫ్రిక్షన్ ఏరియాస్‌లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మరి దీనికి సంబంధించి మన కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లోని ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇప్పుడు మీరన్నారు అది చూడటానికి స్కార్ లాగే ఆ! కనిపిస్తుందనని. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ స్కార్స్ ఉంటాయా? ఉండవా? అసలు మీరేం చేస్తారు? ఎలా ఉంటది ప్రొసీజర్? చాలా మందేంటంటే అపియరెన్స్ ఇప్పుడు మగవాళ్ళైతే గనక షర్ట్ తీసినప్పుడు ఇక్కడ కనిపిస్తోంది, హ్మ్. ఇబ్బందిగా ఉంది అలా వస్తూ ఉంటారు. ఫీమేల్స్ అయితే గూడా అలాగే మాకు కొంచెం ఇక్కడ కనిపిస్తుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు గూడా ఈ పైన కనిపిస్తుంది అలా వస్తూ ఉంటారు. హ్మ్. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చింగ్ గాని, పెయిన్ గాని దానివల్ల లేకపోతే ట్రీట్మెంట్ చేసుకోకున్నా పర్వాలేదు. బట్ హ్మ్. అపియరెన్స్ వైస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. అందులో ఫస్ట్ ఏంటంటే ఇంట్రాలీజినల్ స్టెరాయిడ్స్ అని కొన్ని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అందులో ఇవ్వడం వల్ల అది సైజు తగ్గుతుంది. తగ్గిపోతది. ఓకే. అండ్ స్ప్రెడ్ గూడా ఆగిపోతది. దాంతో పాటు క్రయోథెరపీ అని ఉంటది. కొన్ని స్ప్రేస్ ఉంటాయి. అది చేయడం వల్ల గూడా తగ్గిపోతుంది. దాంతో పాటు లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని సిలికాన్ జెల్ షీట్స్ ఉంటాయి. హుహు. సో ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతదంటే సైజ్ తగ్గిపోతది. అండ్ పెయిన్ తగ్గిపోతది. ఇచ్చింగ్ ఏదన్నా ఉన్నా గూడా తగ్గిపోతుంది. హ్మ్. సో ఎన్ని డేస్ ప్రొసీజర్ ఇది ఉంటుంది? సో ఒక్కసారి కెలాయిడ్ వచ్చిందనంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు అదర్ దాన్ చెస్ట్ రీజియన్‌లో బాడీలో ఎక్కడొచ్చినా గూడా ఒక 2, 3 సెషన్స్ చేసుకుంటే వెళ్ళిపోతది. హ్మ్. హ్మ్. చెస్ట్ పైన అది ఫ్రిక్షన్ ఏరియా కాబట్టి కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువగా పడతాయి. మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటది. ఓకే. సో స్పెషల్లీ ఆడవాళ్ళు చెస్ట్ పైన చేసుకోవాలంటే ఆలోచిస్తారు కదా! అవును. కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి. సో వాళ్ళకేమైనా బట్ ఈ ట్రీట్మెంట్స్ ఇబ్బందుంటుందా? ఏది గూడా పెయిన్ ఉండదు.
మీకేం డిస్కంఫర్ట్ ఉండదు, వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు. సో మీ ఓకే. పని మీరు చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో మ్యామ్ ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది వివరించారు. యాక్చువల్లీ ఇది ఇది అసలు రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అటువంటి బాడీస్ ఉండేవాళ్ళు? సో యాక్చువల్గా జెనెటిక్ కండిషన్స్ ఉన్న ఇలా ఓవర్ రియాక్టివ్ స్కిన్ ఉన్నా కూడా ఇది రిపీట్ అవుతుంది. మనం రాకుండా అంటే ఎక్కువగా ఇంజురీస్ చేసుకోకుండా ఉండాలి. ఫ్రిక్షన్ ఏరియాస్లో ఎస్పెషలీ ఎక్కువ ఫ్రిక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి ఏదైనా దెబ్బ తగిలినా లేదంటే ఏదైనా పింపుల్ వచ్చినా కూడా దాన్ని జాగ్రత్తగా ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలి, కిలాయిడ్ వరకు వెళ్ళకుండా. సో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటే ఇది కొత్తవి రాకుండా చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కెలాయిడ్ స్కార్స్ అసలు అంటే ఏమిటి? ఏ రకంగా ఇవి కనిపిస్తాయి? అంటే ఎవరిలో ఎందుకు వస్తాయి? దీనికి కూడా అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ Thank you. చూస్తున్నారు కదా, కెలాయిడ్ స్కార్స్ అనేవి కొంచెం అందవిహారంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్‌గా దీనివల్ల వచ్చే నష్టం ఏమీ లేకపోయినప్పటికీ కూడా మనకి చూడ్డానికి సరిగ్గా కనిపించవు. సో మనకి కనిపించే ప్లేస్‌లో ఏవైతే ఉంటుందో ఆడవాళ్ళకి చెస్ట్ మీద కానివ్వండి, సో ఫేస్ మీద కానివ్వండి, ఇలా కనిపించేటప్పుడు చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది తీయించుకోవటానికి ఎక్కడికి వెళ్ళాలి? దీనికి ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయో తెలియక చాలామంది దాన్ని ఆ రకంగానే వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి చింతించాల్సిన అవసరమే లేదు. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది. ఎలాంటి స్కార్స్ మనకి కనిపించకుండా పూర్తిగా దీన్ని నయం చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.